హలో ఎవ్రీవన్. ఈరోజు క్లాస్లో నేను పని చేశాను, చేయించుకుంటాను, పని జరుగుతోంది. సో వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనే విషయాలు నేర్చుకుందాము. లెట్స్ బిగిన్ ది క్లాస్. చూడండి, నేను పని చేస్తాను, పని అయ్యింది, నేను పని చేయించుకుంటాను. ఓకే, ఈ సెంటెన్సెస్ని ఎలా వాడాలి అనేది చూద్దాం. ఐ డూ ఇట్, నేను చేస్తాను. మీరు చేస్తూ ఉంటే సబ్జెక్ట్ ఫస్ట్ రాస్తాము. నేను చేస్తానంటే ఐ డూ ఇట్, తర్వాత వర్బ్ రాస్తాము. ఏ పని అయితే చేస్తున్నారో అది చెప్తారు. ఐ డూ ఇట్, నేను చేస్తాను. అదే పని అయింది అంటే ఇట్ ఈస్ డన్. దీన్ని ప్యాసివ్ వాయిస్ అంటాము. ఓకే, ఇట్ ఈస్ డన్. ఐ గెట్ ఇట్ డన్, నేను చేయించుకుంటాను. ఓకే, ప్యాసివ్ వాయిస్కి సంబంధించిన కంప్లీట్ క్లాస్ ఉంది. స్పోకెన్ ఇంగ్లీష్ ఫుల్ కోర్స్ 15th or 16th క్లాస్ ఉంటుంది. 45 days కోర్సు మన ప్లేలిస్ట్లో వెళ్ళి చూడండి, మీకు కనిపిస్తాయి మొత్తం డీటెయిల్గా. ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్స్ అన్ని రూల్స్ ఉంటాయి, యాక్టివ్ నుంచి ప్యాసివ్కి రాయడం అనేది. ఓకే, అది చూడొచ్చు మీరు కావాలంటే. సో ఇలా చెప్తామన్నమాట. ఐ డూ ఇట్ అంటే నేను చేస్తాను, ఇట్ ఈస్ డన్ అంటే పని అయ్యింది, ఐ గెట్ ఇట్ డన్ అంటే నేను చేయించుకుంటాను. రైట్, ఇది చాలా అద్భుతమైన సెంటెన్స్. ఎక్కువగా బార్బర్ షాప్కి వెళ్ళి జుట్టు కత్తిరింప చేసుకునేటప్పుడు కూడా ఇలా వాడుతూ ఉంటారు. ఐ కట్ మై హెయిర్, లేదా ఐ కట్ మై హెయిర్ అంటే నేనే సిజర్స్ తీసుకొని జుట్టు కత్తిరించుకుంటున్నాను అని అర్థం యాక్చువల్గా. ఓకే, మీరు ఓన్గా మీ జుట్టుని మీరే కట్ చేసుకుంటూ ఉంటే ఐ కట్ మై హెయిర్ అంటారు. అదే బార్బర్ షాప్కి వెళ్ళి అతను కట్ చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఇలా చెప్తారు, ఐ గెట్ మై హెయిర్ కట్. ఐ గెట్ మై హెయిర్ కట్. ఓకే, సో అండ్ ఐ గాట్ మై హెయిర్ కట్ ఎస్టర్డే, నిన్న నా జుట్టుని కత్తిరింపజేసుకున్నాను. పాస్ట్ టెన్స్. ఐ గాట్ అని చెప్పాలి. ఐ గాట్ మై హెయిర్ కట్. ఐ గాట్ మై హెయిర్ కట్ ఎస్టర్డే. రైట్, ఐ విల్ గెట్ మై హెయిర్ కట్ అంటే నేను రేపు కత్తిరింపజేసుకుంటాను. ఈరోజు జుట్టు చాలా పొడుగుంది కానీ ఇప్పుడు టైం లేదు, రేపు సండే కదా, రేపు కత్తిరింపజేసుకుంటాను. ఎలా చెప్తారు? ఐ విల్ గెట్ మై హెయిర్ కట్ టుమారో. రైట్, యా, ఐఎమ్ గెటింగ్ మై హెయిర్ కట్. ఇప్పుడు నేను కత్తిరింప చేసుకుంటున్నాను అని చెప్పాలి మీరు. మీరు అక్కడ బార్బర్ మీ జుట్టు కట్ చేస్తున్నాడు, ఫోన్ వస్తుంది, రింగ్ అవుతుంది. అప్పుడు ఫోన్ ఎత్తేసి చెప్తారు, కొంచెం సేపు ఆగు, తర్వాత కాల్ చేయి, నేను జుట్టు కత్తిరింప చేసుకుంటున్నాను అని చెప్పాలి మీరు ఇంగ్లీష్లో. నేను జుట్టుని కత్తిరింపజేసుకుంటున్నాను. ఐఎమ్ గెటింగ్ మై హెయిర్ కట్. ఓకే, ఐఎమ్ గెటింగ్ మై హెయిర్ కట్. రైట్, ఎస్. ఐ వాష్ క్లోత్స్ అంటే నేను బట్టలు ఉతుకుతాను. క్లోత్స్ ఆర్ వాష్డ్, ఉతకబడ్డాయి, ఎవరు చేశారనమాట. అప్పుడు క్లోత్స్ ఆర్ వాష్డ్ అంటారు. అదే ఉతికించుకుంటాను నేను రోజు. ఐ గెట్ మై క్లోత్స్ వాష్డ్. ఐ గెట్ క్లోత్స్ వాష్డ్ అంటే ఉతికించుకుంటాను. ఐ గెట్ మై క్లోత్స్ వాష్డ్, ఉతికించుకుంటాను. ఇలా మీరు ఎన్ని సెంటెన్స్ అయినా ఫామ్ చేయొచ్చు. ఓకే, ఈ క్లోత్స్ ప్లేస్లో వేరేది ఏదైనా పెట్టారనుకోండి, చేయించుకుంటాను, వర్బ్ని మార్చేయండి. ఐ గెట్ అంటే చేయించుకుంటాను ప్రతిరోజు అని వస్తుంది. ఇది సింపుల్ ప్రెజెంటెన్స్లో చేయించుకుంటాను అన్నప్పుడు ఇలా చెప్తాము. రైట్, ఐ క్లీన్ ద రూమ్, నేను చేస్తాను, నేను శుభ్రం చేస్తాను. రూమ్ ఈజ్ క్లీన్డ్ అంటే వేరే వాళ్ళు ఎవరో చేశారు, శుభ్రమైంది. గది శుభ్రమైంది, అయింది, ఎవరో చేశారు. ఎలా చెప్తారు? రూమ్ ఈజ్ క్లీన్డ్. అదే మీరు చేస్తే ఐ క్లీన్ అంటారు. ఐ క్లీన్ ద రూమ్ అంటే మీరు చేస్తున్నారు చేతులతో. మీరు వేరే వాళ్ళతో చేపిస్తే వేరే చేశారు, పని అయిపోయింది, క్లీన్ అయిపోయింది రూమ్. అప్పుడు రూమ్ ఈజ్ క్లీన్డ్. రూమ్ ఈజ్ క్లీన్డ్. అదే వేరే వాళ్ళ చేత చేయించుకుంటాను నేను అని చెప్పాలి. ఎలా చెప్తారు? ఐ గెట్ ద రూమ్ క్లీన్డ్. నేను చేయను, చేయించుకుంటాను. ఐ గెట్ ద రూమ్ క్లీన్డ్. రైట్, ఐ గెట్ ద రూమ్ క్లీన్డ్. రైట్, ఐ కుక్ ఫుడ్, నేను భోజనం వండుతాను, అన్నం వండుతాను. ఫుడ్ ఈజ్ కుక్డ్, భోజనం అంటే వంట అయింది. ఓకే, ఇది అన్నమాట, భోజనం వండడం అయిపోయింది, వండబడింది. ఫుడ్ ఈజ్ కుక్డ్. ఇది కుక్డ్ అనాలి, కుక్కుడు అనకూడదు. ఓకే, కుక్కుడు అంటే ఇది కరెక్ట్ అవ్వదు. కుక్డ్, కుక్డ్, జాగ్రత్త వినండి. కుక్డ్, టీ సౌండ్ వస్తుంది ఇక్కడ. ఐ గెట్ ఫుడ్, ఫుడ్ అని పలకాలమ్మా, దీన్ని ఫుడ్ అనొద్దు. ప్రొనౌన్సియేషన్ దీన్ని ఫుడ్. ఐ గెట్ ఫుడ్ కుక్డ్.
ఐ గెట్ ఫుడ్ కుక్డ్ అంటే భోజనం వండించుకుంటాను. నేను వండను రోజు, వండించుకుంటాను నేను, అలా అనమాట. ఓకే, అలా చెప్పాలి. అదే మీరే వండుతుంటే ఏం చెప్తారు? ఐ కుక్ ఫుడ్ అంటారు. నేను వండించుకుంటాను, వండను అంటే ఏం చెప్తారు? ఐ గెట్ ఫుడ్ కుక్డ్. రైట్? ఓకే, ఐ కుక్డ్ ఫుడ్ అంటే నేను అన్నం వండాను. ఓకే, ఐ కుక్డ్ పాస్ట్ టెన్స్ ఇది. ఇక్కడ ఈడీ వచ్చింది చూడండి. ఐ కుక్డ్ ఫుడ్, నేను అన్నం వండాను. అలాగే ఫుడ్ వాస్ కుక్డ్. ఫుడ్ వాస్ కుక్డ్ అంటే అన్నం వండడం అయ్యింది, వండబడింది. వాస్ కుక్డ్. ఐ గాట్ ఫుడ్ కుక్డ్. ఐ గాట్ ఫుడ్ కుక్డ్, నేను అన్నం వండించుకున్నాను. వండించుకోవడం అయిపోయింది. అదేంటి, పనమ్మాయి వచ్చేసి, పనమ్మాయి కాదు, వంట అమ్మాయి వచ్చి వండేసి ఇచ్చేసింది నాకు అని చెప్పాలి మీరు. ఎలా చెప్తారు? వండించుకున్నాను. పర్లేదండి, మీరేం వండక్కర్లా, నేను వండించుకున్నాను. నేను వండాను అనట్లా, వండించుకున్నాను. ఎలా చెప్తారు? ఐ గాట్ ఫుడ్ కుక్డ్. ఐ గాట్ ఫుడ్ కుక్డ్ అనాలి. రైట్. అదే మీరు వండుతున్నారు అనుకోండి, ఇప్పుడు ఐఆమ్ కుకింగ్ ద ఫుడ్ అంటారు. ఐఆమ్ కుకింగ్ ద ఫుడ్ అంటే ఇప్పుడు వండుతున్నారు, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు వంట అవుతోందండి, వండుతున్నారు. వండడం అవుతోంది. ఎలా చెప్తారు? వండబడుతోంది, వంట అవుతోందండి. అప్పుడు ఎలా చెప్తారు? ఫుడ్ ఈజ్ బీయింగ్ కుక్డ్. అన్నం వండబడుతోంది అంటే ఎవరు వండుతున్నారు? ద ఫుడ్ ఈజ్ బీయింగ్ కుక్డ్. ఇది ప్యాసివ్ వాయిస్. ఇది ప్యాసివ్ వాయిస్ గురించి డీటెయిల్గా స్ట్రక్చర్స్ కావచ్చు, రూల్స్ కావచ్చు కావాలనుకున్న వాళ్ళు స్పోకెన్ ఇంగ్లీష్ ఫుల్ కోర్స్ 45 days కోర్స్ ఉంది కదా, అందులో 15th or 16th క్లాస్ వినండి. అందులో మొత్తం చెప్పాను. ఓకే, చూడండి, ప్యాసివ్ వాయిస్ది క్లాస్ ఉంటుంది. అందులో కంప్లీట్ రూల్స్ ఉంటాయి. ఒక్కొక్క టెన్స్లో నుంచి ప్యాసివ్ వాయిస్ని ఎలా కన్వర్ట్ చేయాలని చెప్పేసి నేర్చుకోవాలనుకునే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. రైట్. నెక్స్ట్ సెంటెన్స్, ఐఎమ్ గెటింగ్ ద ఫుడ్ కుక్డ్. నేను ఇప్పుడు అన్నం వండించుకుంటున్నాను. ఏం చేస్తున్నారంటే అన్నం వండించుకుంటున్నాను అని చెప్పాలి. అంటే ఇక్కడ మీరు వండట్లా, వండించుకుంటున్నారు. అప్పుడు ఎలా చెప్తారు? ఐఎమ్ గెటింగ్ ద ఫుడ్ కుక్డ్. ఐఎమ్ గెటింగ్ ద ఫుడ్ కుక్డ్. రైట్? సో ఈసారి అన్నం చేయించుకుంటాను, తర్వాత చేస్తున్నాను అనే దాన్ని డిఫరెన్స్ అర్థం చేసుకొని కరెక్ట్గా వాడండి. ఓకే, ఐఎమ్ కుకింగ్ ద ఫుడ్ అంటే నేను వండుతున్నాను. అదే ఫుడ్ ఈజ్ బీయింగ్ కుక్డ్ అంటే అన్నం వండబడుతోంది. తర్వాత వండించుకుంటున్నాను, ఐఎమ్ గెటింగ్ ద ఫుడ్ కుక్డ్. ఓకే, సో ఇలా వాడండి. వండాను, చేశాను, పని అయ్యింది, చేయించుకుంటున్నాను అనేది ఇలా వాడాలి. దీన్ని ప్యాసివ్ వాయిస్ అంటాము. పని అయిపోయింది అని చెప్పడాన్ని పని అవుతోంది అనేది కూడా ప్యాసివ్ వాయిసే, వేరే వాళ్ళు చేస్తూ ఉంటే. ఓకే, రైట్. సో ఈ రూల్స్ అన్నీ డీటెయిల్గా నేర్చుకోవాలనుకుంటే చూడండి, 45 days ఫుల్ కోర్స్ ఉంది మన దగ్గర స్పోకెన్ ఇంగ్లీష్ది. అందులో 15th or 16th డే ఒక క్లాస్ ఉంటుంది, అది చూడండి. లేకపోతే ఫస్ట్ నుంచి అన్ని క్లాసెస్ వినండి, చాలా అద్భుతంగా క్లాసెస్ ఉన్నాయి. ఓకే, రైట్. ఎనీవే, స్పోకెన్ ఇంగ్లీష్ ఫుల్ కోర్సెస్ మాత్రం చూడండి మీరు. చాలా చక్కగా సెంటెన్సెస్ ఉన్నాయి, నేర్చుకునే పద్ధతి కూడా చక్కగా ఉంది, అన్ని స్పీకింగ్ ప్రాక్టీస్ కూడా ఉంది అందులో. మన ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్లో వెళ్తే మీకు స్పోకెన్ ఇంగ్లీష్ ఫుల్ కోర్స్ బేసిక్ A1 కనిపిస్తుంది, స్పోకెన్ ఇంగ్లీష్ ఫుల్ కోర్స్ 45 days కోర్స్ కనిపిస్తుంది. ఆ కోర్సెస్ డే 1 నుంచి 45 వరకు వరుసగా వినండి, చాలా అద్భుతంగా మీకు ఇంగ్లీష్ వస్తుంది. ఓకే, ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. క్లాస్ నచ్చితే లైక్ చేయండి, నేర్చుకోవాలనుకునే వాళ్ళకి షేర్ చేయండి. టేక్ కేర్.